ఎన్నో సంవత్సరాల నుంచి కూడా సనాతన ధర్మంలో గ్రహణాలకు సంబంధించి అనేక పురాణ కథలున్నాయి. సో, ఈ గ్రహణం నుంచి ఏం మార్పులు రాబోతున్నాయో చెప్తాను. మీ రాశి ఏంటి? నక్షత్రం ఏంటి? కామెంట్ చేయండి. అట్‌లీస్ట్ రాశి అయినా సరే కామెంట్ చేయండి. ఒకే రాశి వాళ్ళు ఎంతమంది వీడియో చూస్తున్నారో చూద్దాం. జస్ట్ మీ రాశి పేరు కింద రాయండి. అండ్ మేము మిమ్మల్ని లైక్ చేయమంటలేదు, సబ్స్క్రైబ్ చేయమంటలేదు కదా! ఒక 500 మంది మీ రాసుల పేర్లు రాస్తే మాకది కొండంత బలం. ఇంతమంది చూస్తున్నారా అని మాకు బలాన్నిస్తది. సో, కంపల్సరీ కామెంట్ చేయండి. సూర్య, చంద్ర గ్రహాల్ని రాహు, కేతులు మింగడం వల్ల గ్రహణాలు ఏర్పడతాయని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ గ్రహణ సమయం కాలాన్ని కష్టకాలంగా పరిగణిస్తారు. హిందువులు గ్రహణ సమయంలో కొన్ని మంత్రాలను జపించడం, దాన ధర్మాలు చేయడం వంటివి చేస్తారు. ఈ సాంప్రదాయం ఆధ్యాత్మికంగానే కాదు, శాస్త్రీయంగా కూడా విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఈ నెలలో 7వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించనుంది. ఈ గ్రహణం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఆ రాశులు ఏంటంటే సెప్టెంబర్ 7వ తేదీన 2025లో ఏడాది చివరికి చంద్రగ్రహణం ఏర్పడనుంది. మన దేశంలో ఇది కనిపిస్తుంది. కాబట్టి సూతక కాలం ఉంటుంది. అంటే అందుకే కుంభరాశిలో ఏర్పడినటువంటి చంద్రగ్రహణం రాహుగ్రస్త చంద్రగ్రహణం అని పండితులు చెప్తున్నారు. ఈ రోజున ఏర్పడే చంద్రగ్రహణం కొన్ని రాశులకు చెందిన వ్యక్తుల జీవితాల్లో ఊహించని బ్రహ్మాండమైన బంగారు లాంటి అదృష్టాన్ని తీసుకురాబోతున్నాయి. ముఖ్యంగా 6 రాశులకు చెందినటువంటి వాళ్ళకి అష్టైశ్వర్యాలు రాబోతున్నాయి. ధనయోగాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఆ రాశులు ఏంటనే చూద్దాం. మేషరాశి. ఈ రాశికి చెందిన వాళ్ళు చంద్రగ్రహణం ఉదయం కంప్లీట్ అయిన తర్వాత రోజు ఉదయం నుంచే కూడా బ్రహ్మాండమైన ఆర్థిక లాభాలు పొందబోతున్నారు. ఈ మేషరాశి వాళ్ళు ఏ రకమైన పనులు ఆ రోజు మొదలుపెట్టిన చంద్రగ్రహణం తర్వాత రోజు నుంచి అడ్డంకి అనేది పొర్రపాటున కూడా ఉండదు. పూర్వీకుల నుంచి రాబోయేటువంటి ఆస్తి వ్యవహారాలన్నీ కూడా సెట్ అయిపోతున్నాయి. అయితే ఈ రాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారికి చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత రోజు ఉదయం నుంచి శుక్రబలం పెరుగుతుంది. దీనివల్ల ఏంటంటే సంపాదన ఒక్కసారిగా పెరుగుతుంది. నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు లభిస్తాయి. అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్సెస్ గెయిన్ చేసుకోవడం అనేది వృషభ రాశి వాళ్ళకి చాలా పాజిటివ్గా ఉంది. ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు వరకు ఉన్న కష్టాలు, అబ్బాయి ఈ కష్టంతో తలనొప్పిరా బాబు, మా ఇంట్లో వాళ్ళకి బాగాలేదు, ఇంకోటి అనుకుంటే వాళ్ళందరికీ కష్టాలు తొలిగిపోయే అవకాశం స్పష్టంగా ఉంది. తులారాశి వారికి, ఈ రాశి వాళ్ళకి ఏంటంటే 7వ తారీఖు నుంచి కూడా, ఇవాళ 6వ తారీఖు కదా, 6, 7 కదా, 7, 8వ తారీఖు నుంచి పట్టిందల్లా బంగారం అవుతుంది. చేపట్టిన పనులన్నీ కూడా వర్కౌట్ అయిపోతే వ్యాపారస్తులు పెట్టుబడి మీద లాభాలు ఆర్జిస్తారు. ఆదాయం పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు, ఎన్నాళ్ళు పెళ్ళి అవ్వట్లేదని బాధపడే వధూవరులకి ఖచ్చితమైనటువంటి జీవిత భాగస్వామితో వర్కౌట్ అవుతుంది, పెళ్ళి అవుతుంది. ధనుస్సు రాశి వాళ్ళు తల్లిదండ్రుల సహకారంతో వృద్ధి సాధిస్తారు. అంటే ఆస్తులకు సంబంధించినటువంటి పంపకాలు మీకు డబ్బులు రాబోతున్నాయి. ఎప్పటి నుంచో పరిష్కారం కానీ ఆస్తి వివాదాల్లో తల్లిదండ్రుల జోక్యం వల్ల మీకు పక్కగా వర్క్ అవుతుంది. అలాగే సోదరులు సోదరీమణుల యొక్క బంధం పెరుగుతుంది. తద్వారా ఆస్తులు కలిసి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇన్నాళ్ళు ఉన్న ఆర్థిక సంబంధమైన వివాదాలన్నీ ఒక్కసారిగా పరిష్కారం అయిపోవడం అనేది ఖచ్చితంగా జరగబోతుంది. మకర రాశి వాళ్ళు ఇన్నాళ్ళు ఉద్యోగం లేదురా అని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా లాభపడతారు. కొన్ని ప్రయాణాలు చేస్తారు. విదేశీ ప్రయాణాలు కూడా కావచ్చు మకర రాశి వాళ్ళకి. బట్ ఖచ్చితంగా ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఖర్చు బాస్తా ఎక్కువ చేస్తారా, తగ్గించుకుంటే బెటర్. మకర రాశి వాళ్ళు. ఇక మీనరాశి, వీళ్ళు తల్లిదండ్రుల హెల్ప్తో వృద్ధి సాధిస్తారు. ఎప్పటి నుంచో పరిష్కారం కానటువంటి ఇష్యూస్లోంచి బయటపడతారు. అలాగే యువకులు ఎవరైతే ఈ రాశిలో ఉన్న వాళ్ళు పెళ్ళి అవ్వలేదో వాళ్ళు ఖచ్చితంగా పెళ్ళయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కొత్తగా పెళ్ళైన మీనరాశి వాళ్ళు ఈ గ్రహణం పూర్తయిన తర్వాత రోజు ఉదయం నుంచి కూడా వాళ్ళకి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి పిల్లల విషయంలో. పోటీ పరీక్షలు రాసేటువంటి మీనరాశి స్టూడెంట్స్ కూడా ఖచ్చితంగా కలిసి రాబోతుంది.